ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం బాగా జరిగిందని జనసేన నేత కొఠార ఆదిశేష్ అన్నారు. గతం కంటే 2 రెట్ల అధికంగా యువత మహిళలు జనసేన సభ్యత్వాలు తీసుకున్నారన్నారు. గ్రామ సభలు నిర్వహించడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఆదరణ బాగా పెరిగిందన్నారు. ఇక నియోజకవర్గంలో జనసేన మరింత బలపడేందుకు కృషి చేస్తామంటున్న దెందులూరు జనసేన నేత కొఠార ఆదిశేష్తో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. జనసేన అనే పుట్టినరోజు వేడుకలకు అన్ని సిద్ధమవుతున్నాయి. వారం రోజులు ఉన్నప్పుడు కూడా మొత్తం జన సైనికులందరూ కూడా చాలా ఉత్సాహంగా వారోత్సవాలు చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇక్కడ మనతో పాటు దెందులూరు నియోజకవర్గంలో జనసేన నాయకులు కొఠార ఆదిశేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఆదిశేష్ గారు మీరు చెప్పండి, అసలు వారం రోజులు ఉంది జనసేన అనే పుట్టినరోజు వేడుకలు ఎలా నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము జరుపుకోబోయే ఫస్ట్ పండుగ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం, మొదటి జన్మదినం. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా అద్భుతంగా ప్లాన్ చేసామండి. దానిలో భాగంగా జెండా స్తూపాల ఆవిష్కరణ, అలాగే అనాథాశ్రమాలకి ఫుడ్ సప్లై చేయటం, అదేవిధంగా నీడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా వరకు జనసేన నాయకులకి జనసేనకి వీళ్ళందరికీ తోసిన సహాయం చేసే విధంగా మేము అందరం కూడా ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా వీల్ చైర్లు ఇవ్వటము ఇలాంటివి చేస్తున్నామండి. మా పార్టీ యొక్క ఉన్నతిని కోరుకుని మేమందరం కూడా విలేజెస్లో ప్రతి చోట కూడా వీలైన చోటల్లో కూడా మా యొక్క జనసేన బెంచ్లను ఏర్పాటు చేసి జనసేన సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. రేపు రాబోయే ఎన్నికల్లో జనసేన ఇంకా బలపడాలి అనే ఉద్దేశంతో ఆయన యొక్క జన్మదినాన్ని మేము ఉపయోగించుకుని ప్రజలందరికీ చేరువవడానికి మేమందరం కూడా ప్రయత్నిస్తున్నాము. జనసేన పార్టీకి మేమందరం కూడా కట్టుబడి కృషి చేస్తూ జనసేన పార్టీని టాప్ పొజిషన్లో పెట్టాలనే ఉద్దేశంతో జన సైనికులు జనసేన నాయకులు వీర మహిళలందరూ కూడా కృషి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని ఇంతకు ముందు 10 సంవత్సరాల నుంచి మేము బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటూ వస్తున్నాము, వారోత్సవాలు. ఈ సంవత్సరం కూడా చాలా బాగా ప్లాన్ చేశాము. రెడ్డిచ్చిన ఉత్సాహంతో జన సైనికులందరూ కూడా ముందుకొచ్చి వారి విలేజెస్లో వాళ్ళంతటా వాళ్ళు చాలా అద్భుతంగా చాలా గొప్పగా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేమందరం వాళ్ళకి ఎలా చేయాలి, సమాజానికి ఎలా ఉపయోగపడాలి, సేవా కార్యక్రమాల ద్వారా మేము ముందుకెళ్ళడం జరుగుతుందండి. సభ్యత్వ నమోదు చూసుకున్నట్టయితే గతం కంటే కూడా భిన్నంగా పెద్ద సంఖ్యలో ఈసారి సభ్యత్వాలు నమోదైనట్టుగా తెలుస్తుంది దెందులూరు నియోజకవర్గంలో. మీరు ఎలా లాస్ట్ ఇయర్ చేసిన దానికంటే కూడా దెందులూరు నియోజకవర్గంలో 3 టైమ్స్ సభ్యత్వాలు చేయడం జరిగిందండి. ప్రత్యేకంగా ఏలూరు జిల్లాలో 1000 సభ్యత్వాలు చేశారు ఒకళ్ళు. వాళ్ళకి చాలా ధన్యవాదాలండి. అదేవిధంగా ఆ తర్వాత చేసినటువంటి 1000 సభ్యత్వాలు చేసినటువంటి కొఠార లక్ష్మి గారికి, అదేవిధంగా నెక్స్ట్ చేసినటువంటి తిరుపతి వాసు గారికి 500 సభ్యత్వాల వరకు ఆయన చేయగలిగారు. అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా వారి స్థాయిలో వాలంటీర్లు అందరూ కూడా చాలా బాగా కృషి చేసి జనసేన పార్టీ యొక్క సభ్యత్వాలని ప్రతి విలేజ్కి కూడా మారుమూరు గ్రామాలకు కూడా తీసుకెళ్లి అక్కడ సభ్యత్వాలు చేయడం జరిగిందండి. చూసుకుంటే గ్రామ సభలు జరిగాయి. జనసేన అనే పిలుపు మేరకు ప్రతి గ్రామంలో దాదాపు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు జరిగాయి. అది మీరు గ్రామాల్లో తిరుగుతున్నారు కదా, మీ నియోజకవర్గం అంతా గ్రామాల పరిధిలో ఉంటుంది కదా, అక్కడ జనాలు ఎలా ఫీల్ అవుతున్నారు గ్రామ సభల పట్ల? ఖచ్చితంగా ఈ గ్రామ సభలు అనేవి గ్రామ స్వరాజ్య స్థాపనలో తొలిమెట్టుగా మేమందరం కూడా భావిస్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఏ శాఖలో కూడా తీసుకునేటువంటి ఒక అద్భుతమైన నిర్ణయాన్ని ఈ పంచాయతీ రాజ్ శాఖలో ఆయన అమలుపరిచి నేను ముందున్నానని చెప్పి నాయకత్వాన్ని చూపిస్తూ ఆయన ముందు నడుస్తూ మిగతా వాళ్ళందరినీ కూడా నడిపించడం జరుగుతుంది. పంచాయతీ రాజ్ శాఖలో గ్రామ స్వరాజ్యం కోసం కావాల్సినటువంటి మౌలిక వసతులు, అలాగే ఈ యొక్క కరువు పనుల్ని వ్యవసాయదారులకి ఏ విధంగా ఉపయోగపడాలి, వ్యవసాయదారానికి అనుసంధానం చేస్తూ రైతులతో కూడా మమేకమయ్యే విధంగా ఈ యొక్క ఫండ్స్ అన్నింటిని కూడా ఉపయోగించుకునే విధంగా గ్రామ సభల్లో ప్రజలు వారంతటా వాళ్ళకి ఏ పనులు అయితే కావాలో వాటిని వారు ప్రపోజ్ చేసి వాటిని ఆచరణలో పెట్టే విధంగా వాళ్ళందరూ కూడా గ్రామ సభల్లో పాల్పంచుకోవడం జరిగింది. ఇంతకు ముందెన్నడూ కూడా ఈ విధమైన సిస్టమ్ లేకపోవడం వల్ల అధికారులందరూ కూడా కొంచెం అలవాటు పడటానికి కొంచెం టైం పడుతుంది. వాళ్ళు కూడా 1 నెల 2 నెలల్లో ఈ పంచాయతీ రాజ్ న్యూ వ్యవస్థలోకి వాళ్ళందరూ వస్తారని చెప్పి మేము అందరం ఆశిస్తున్నాము. ఖచ్చితంగా గ్రామ స్వరాజ్య స్థాపన అనేది ఈ తొలిమెట్టుగా మేము భావిస్తూ
ఇక ముందు ముందు జరగబోయే కార్యక్రమాలన్నింటినీ కూడా ఇదే విధంగా ప్రజల ఆమోదంతో పంచాయతీ యొక్క నిధులు, పంచాయతీ రాజ్ వ్యవస్థ యొక్క నిధులన్నింటిని కూడా ఉపయోగిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళందరూ కూడా ప్రజలు ఇదే భావాన్ని ఇంతకు ముందు ఎప్పుడు మమ్మల్ని వచ్చి ఎవరు అడగలేదు, ఈ రోజు మమ్మల్ని అడిగి నాకు ఏ పనులు కావాలో ఆ పనులు చేయడానికి, ఆ నిధులను ఉపయోగించడానికి వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి సంతోషంగా ఉన్నారండి. అది ఇలా చూసుకుంటే దెందులూరు నియోజకవర్గంలో ఏదైతే పవన్ కళ్యాణ్ సంబంధించి పుట్టినరోజు వారోత్సవాలు ఘనంగా చేయడానికి అంతా కూడా ప్లాన్ చేశారు. అదే రకంగా గ్రామ సభలో అత్యంత సక్సెస్ఫుల్ గా జరిగినాయి. గ్రామాల్లో కూడా అందరూ చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారంటూ సభ్యత్వాలు కూడా గతంతో పోల్చుకుంటే 2 రెట్లు అదనంగా సభ్యత్వాలు పెరిగిన పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా జనసేన వైపు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో జనసేన మరింత బలోపేతం అవుతుంది. దానికి మేమంతా కూడా ఒక జన సైనికుల్లా కృషి చేస్తామంటున్నారు కొట్టార ఆదిశేషు. దెందులూరు జనసేన పార్టీ నాయకులు కొట్టార ఆదిశేషుతో కెమెరామెన్ ఆర్కేతో రాంబాబు, ప్రైమ్ న్యూస్.